హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విమలాస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటి అంటే, ఇప్పటి వరకు కూడా మనము కరివేపాకుని కూరల్లో, హెయిర్ ఆయిల్స్లో, షాంపూస్లో వాడడం అయితే మనకి తెలుసు. ఇప్పుడు ఈ కరివేపాకుతోనే చాలా అద్భుతమైన హెయిర్ డేని నేను మీకు తయారు చేసి చూపించబోతున్నానండి. ఇది వాడారు అంటే ఇంకా మీకు వైట్ హెయిర్ అనేది న్యాచురల్ బ్లాక్గా మారటమే కాకుండా వైట్ హెయిర్ గ్రోత్ అనేది తగ్గుతుంది, హెయిర్ ఫాల్ కూడా కంప్లీట్గా తగ్గిపోతుందండి. ఇది వాడారు అంటే ఇంకా మీరు కెమికల్ హెయిర్ డైస్కి బాయ్ చెప్పేస్తారండి, అంత బాగా వర్క్ చేస్తుంది. ఇంకా ఆలస్యం ఎందుకండి, హోమ్ మేడ్ హెయిర్ డైని ఎలా మనం ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. కరివేపాకు అయితే నేను ఫ్రెష్ది చెట్టుది ఇప్పుడు తెంపుకొని తీసుకొచ్చానండి. ఇదంతా చక్కగా ఆకుల్లా తీసుకొని క్లీన్గా కడిగి కొంచెం ఆరబెట్టుకోండి. ఇలా పొడి పొడిగా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఈ కడాయిలో ఈ ఆకంతా వేసేసి చక్కగా మనము ఫ్రై చేసుకోవడమే. హై ఫ్లేమ్లో పెట్టి వేయించేసుకోండి. మీకు త్వరగా ఈ ఆకు అనేది మనకి బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుంది. మనకి బాగా మాడిపోవాలన్నమాట. ఈ ఆకంతా నల్లగా వచ్చేయాలి. అప్పటి వరకు కూడా ఈ విధంగా మీరు ఫ్రై చేసుకోండి. ఈ రోజుల్లో చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి వైట్ హెయిర్ అంటే ఓకే, కానీ చిన్నపిల్లలకు కూడా వచ్చేస్తుందండి. అలాంటి ప్రాబ్లం నుంచి ఈజీగా మనము దీని ద్వారా బయటపడవచ్చు అనమాట. మెలనిన్ అనే ఉత్పత్తిని కూడా ఈ కరివేపాకు పౌడర్ అనేది పెంచుతుంది. రోజు మీరు తినే ఆహారంలో మొదటి ముద్ద కనుక ఈ కరివేపాకు పౌడర్తో కనుక మీరు తిన్నారంటే 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకొని మీకు హెయిర్ ఫాల్ అనేది ఈజీగా తగ్గిపోతుందండి. అంటే మనం ఆహారంలో కూడా కరివేపాకు అనేది ఎక్కువగా తీసుకుంటే మన జుట్టు ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ విధంగా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ఈ కరివేపాకు మొత్తాన్ని మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా బాగా మెత్తగా వీలైనంత గ్రైండ్ చేసుకొని ఆ తర్వాతే దీన్ని కొంచెం జల్లించుకోవాలి. ఎందుకంటే మనం ఎంత మెత్తగా చేసుకున్నా కొంచెం బరక అనేది ఉంటుంది కాబట్టి మన హెయిర్కి, మన కుదుళ్ళకి బాగా పట్టాలి అంటే బాగా మెత్తని పౌడర్లా ఉండాలి. కాబట్టి దీన్ని చక్కగా జల్లించుకుంటే మనకి సరిపోతుంది. మీరు వాడి చూడండి, ఎందుకంటే నేను వాడాను కాబట్టి చాలా గుడ్ రిజల్ట్ అనేది ఉంది నాకు. అందుకే నేను ఈ వీడియో అనేది మీకు షేర్ చేస్తున్నానండి. ఇలా న్యాచురల్గా మన ఇంట్లో దొరికే వాటితోనే ఈజీగా హెయిర్ డై అనేది మనము ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా జల్లించుకున్నప్పుడు చూడండి, మనకి హెయిర్ డై అనేది వచ్చేసింది, బ్లాక్ హెయిర్ డై. నెక్స్ట్ ఇందులోకి ఆలోవెరా జెల్ అండి. నేను మా పెరట్లో ఉన్నది కట్ చేసి ఇలా జెల్ ప్రిపేర్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. మీకు అందుబాటులో లేకపోతే మీరు షాప్లో అయినా తీసుకొని ఇలా 1 టేబుల్ స్పూన్ వరకు ఇందులో మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి కోకోనట్ ఆయిల్ కూడా 2 స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాలి. మరి లూజ్గా కాకుండా కొంచెం థిక్గా ఉండేలానే మిక్స్ చేసుకుంటే మనకి కుదుళ్ళ వరకు కూడా పడుతుందండి. కోకోనట్ ఆయిల్ ఒకవేళ మీ దగ్గర లేకపోతే బాదం ఆయిల్ అయినా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా బాగా కలుపుకొని మీరు హెయిర్ అంతా పట్టించేసేయండి. చిన్నపిల్లలు కూడా వాడచ్చండి. చిన్నపిల్లలకైతే మీరు 6 ఇయర్స్ నుంచి కూడా వాళ్ళ హెయిర్కి కూడా అప్లై చేయొచ్చు. ఎందుకంటే ఇది హోమ్ మేడ్, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదు, న్యాచురల్ కాబట్టి. ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత బ్లాక్గా ఉందో.
ఈజీగా అప్లై చేసుకోవచ్చండి. తప్పకుండా ట్రై చేయండి. కనీసం వారానికి 1 or 2 టైమ్స్ అయినా మీరు అప్లై చేసుకొని ఒక 1 అవర్ ఉంచుకొని కనుక మీరు మైల్డ్ షాంపూతో తలస్నానం చేశారు అంటే మీ వైట్ హెయిర్ మొత్తం బ్లాక్గా మారటమే కాకుండా వైట్ హెయిర్ రావడం తగ్గుతుంది, హెయిర్ ఫాల్ కూడా కంప్లీట్గా తగ్గిపోతుందండి. తప్పకుండా ట్రై చేయండి. వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మీరు తప్పకుండా ఈ వీడియో చూసి మీకు ఎలా ఉందనేది కమెంట్లో కూడా మీరు నాకు తెలియచేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.